వామ్మో వార్నైనో ఏం గూస్ బంప్ సీన్స్ రా ఇవి. 2024 డిసెంబర్ లో ఒక సినిమా వచ్చింది, దేశం మొత్తం దద్దరెళ్ళిపోయింది. కానీ నాకు మాత్రము అస్సలు ఎక్కలేదు, సినిమా నచ్చలేదనే చెప్పిన, రివ్యూ కూడా ఇచ్చిన, కావాలంటే పోయి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి ఎక్స్ట్రా 20 minutes ఫోటేజ్ తోటి వచ్చిండ్రు. సినిమా అయితే చూడొద్దు అనుకున్నా, కానీ ఏముందో అట్లీస్ట్ చూద్దామని చెప్పేసి 4 hours సినిమా. సో పోయి చూసినా స్కామ్ అయిపోయింది అనిపించింది. మరి ఎందుకు నాకు అలా అనిపించింది సినిమా చూసేటప్పుడు రివ్యూలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? సో మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరిగా చేయండి. కొత్త వ్లాగ్స్ తోటి మీ ముంగటికి వస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సినిమా చూద్దామని చెప్పేసి థియేటర్కి పోయి కూర్చున్నా. సినిమా హీరో ఎంట్రెన్స్ అయింది, సాంగ్స్ వస్తున్నాయి, అంత బాగానే ఉంది. చూసిన సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చింది, ఇంకా కొత్త సీన్స్ అయితే యాడ్ కాలేదు. నెత్తి ఖరాబ్ అవుతుంది రాబాయ్ అని చెప్పేసి నేనైతే థియేటర్ దగ్గర పోయి గొడవ పెట్టేసుకుందామని చెప్పి, ఏంద్రాబాయ్ సినిమా సేమ్ టికెట్ మీద మళ్ళీ సేమ్ చూపిస్తున్నావు, కొత్త 20 minutes వర్షన్ ఏదరా ఫోటేజ్ అని అంటే వాడు ఇట్లా మస్తు మంది వచ్చిండ్రు సార్, అట్లా ఏం కాదు, సెకండ్ హాఫ్ లో ఉంటుంది యాడ్ అయిన 20 minutes ఫోటేజ్. సో డోంట్ వరీ, నో వరీస్, పోయి కూర్చోండి అని చెప్పేసి అన్నాను. మళ్ళీ పోయి థియేటర్లో పోయి కూర్చున్నా. సో చూసిన తర్వాత వామ్మో వార్నైనో సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ రా బాబు. సుక్కు మామ అసలు ఎందుకు తీసేసిండి క్లిప్స్ అనేది బుర్ర పాడైపోయింది. లిటరల్లీ ఆ 20 minutes చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సినిమా చూసినంత సేపు. అసలు మెయిన్ సెకండ్ హాఫ్ లోనే ఆ 20 minutes సీన్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా సీన్స్ కనెక్ట్ అవుతున్నాయి, చాలా ఒక్క సీన్ కూడా తీసేటట్టు లేదు, అన్ని ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఆ గోడాన్ లో ఆ శిఖావత్ సీన్ గానీ, ఆ పుష్ప గానీ, మన శిఖావత్ గానీ, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా అని గన్ కాలుస్తాడు కదా, అక్కడ కొద్దిగా ఎక్స్టెండ్ చేసిండ్రు, బాగా అనిపించింది అది. సెకండ్ వచ్చేసి జాతర ఆ సాంగ్ ఏదైతే ఉందో అందులో మనకి 4 minutes ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే మనం ఇలా చూస్తాం ఫోటేజ్ అయితే, అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. జగ్గారెడ్డి తోటి అయితే ఒక పోర్ట్ సీన్ అయితే ఉంటది. ఇదే కాకుండా ఒక కపుల్ దిగుతుంది, సో వాళ్ళు డీలింగ్ కోసం అని చెప్పేసి, సో వాళ్ళది ఎక్స్టెండెడ్ వర్షన్ ఒక 4 to 5 minutes అయితే ఉంది ఫోటేజ్. ఇంకా ట్రైలర్ లో చూపించినట్టుగా జపాన్ లో మనకి ఆ నోట్ గురించి, నోట్ సీన్ ఒకటి ఉంటది కదా, అది కూడా ఇంట్లో ఉంది. ఇదే కాకుండా నా ఫేవరెట్ ఏదంటే, ఎక్కడ డిసప్పాయింట్ అయినా అంటే, సముద్రంలో నుంచి మనకి ఆ పోర్ట్ సీన్ ఉంటది కదా, సముద్రంలో నుంచి హీరో బయటకు వచ్చే సీన్ ట్రైలర్ లో ఉంది కానీ ఇందులో లేదు. సో ఆ సీన్ కూడా ఉంది, అదైతే నాకు లిటరల్లీ చాలా బాగా నచ్చింది. ఇదే కాకుండా మనము ఫస్ట్ టైం చూసినప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్, జపాన్ ఫైటింగ్ సీన్ ఉంటది కదా, అది కూడా సెకండ్ హాఫ్ లోనే రిఫరెన్స్ ఉంటది. మనమైతే అక్కడనే కన్ఫ్యూజ్ అయినాము. కానీ లిటరలీ 20 minutes చూసిన తర్వాత క్లియర్లీ నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ సినిమా అనే అనిపించింది. మీరు పుష్ప 2 ఫస్ట్ టైం చూసిండ్రు అండ్ మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నారు, దట్టు రీలోడెడ్ వర్షన్ అనుకుంటే వెళ్ళొచ్చు, పర్లేదు. సెకండ్ హాఫ్ కోసము ఫస్ట్ హాఫ్ చూడకుండా పర్లేదు, టికెట్ తీసుకోండి, సెకండ్ హాఫ్కి వెళ్ళిపోండి, డైరెక్ట్ కనెక్ట్ అవుతారు. లేదు మేము ఫస్ట్ నుంచి చూద్దాము, ఫస్ట్ హాఫ్ నుంచే మేము చూస్తామని అనుకున్నారా, ఓకే, నో వరీస్, అట్లనే చూడొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మీరు నాలాగే థియేటర్ ఓనర్ దగ్గరకు పోయి ఏదరా 20 minutes ఫోటేజ్ అనగానే వాడు రూకో జరా జాపర్ కరో అని అంటాడు, ఎందుకు అని అవసరము. సో సెకండ్ హాఫ్కి పోయినా కానీ నో వరీస్, మీరు ఫస్ట్ నుంచి చూసినా కానీ నో వరీస్. సో వర్త్ వాచబుల్ అయితే నాకు అనిపించింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్లో 20 minutes యాడ్ చేసిన తర్వాత వర్త్ వర్మ వర్త్.